దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 18వ వాక్యం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానుకొనెను గనుక వారిద్దరు బెత్లెహేమునకు వచ్చు వరకు ప్రయాణం చేసి. మొదటి అధ్యాయము 19వ వచనం. రూతు గ్రంథం 220వ పేజీ 19వ వచనం. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదానై వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరిచినని వారితో చెప్పెను. ఈ లేఖన భాగాలు మనము గమనించినప్పుడు నయోమి ఆ ఊరి వారితో మాట్లాడిన మాటలను మనం చదువుకున్నాం. అలాగే నయోమి తన కోడలను చూసినప్పుడు, తన కోడలైన రూతును చూసినప్పుడు ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటి ఆ నిర్ణయము అని అంటే, ఇక నేను రూతును ఆపలేను, రూతు నాతో పాటే వస్తుంది. ఎక్కడి నుండి వస్తూ ఉన్నారు వీరు అని అంటే, మోయాబు దేశం నుండి ఇజ్రాయేలు దేశానికి బెత్లెహేముకు వస్తూ ఉన్నారు. వారు వస్తూ బయలుదేరి రాకముందు దేవుని వాక్యం ఏమని చెబుతుంది అని అంటే, వారు రాకముందు అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అని ఆ మొదటి అధ్యాయంలో చూస్తూ వస్తే ఇరువురు కోడళ్ళు ఉన్నారు నయోమికి. పెద్ద కోడలు రూతు, రెండవ కోడలు ఓర్ప. ఆవిడ అక్కడే ఆగిపోయింది. రూతు అత్తతో పాటు నయోమితో వచ్చేటందుకు నిర్ణయము తీసుకుంది. ఆ మనస్సు గుర్తిరిగి అత్తమ్మ ఏమంటుంది అని అంటే, ఇక వద్దని ఆపలేము కనుక రాణిస్తాను అని రాణించింది. వచ్చిన తర్వాత ఊరిలో ఉన్న వారందరూ ఆ ఇంటి చుట్టూ చేరారు, వారిని పలకరించారు. వారిని చూసి ఈమెమంటుంది అని అంటే, నేను సమృద్ధి గలదానను కాదు, నేను సమృద్ధి కలిగిన వ్యక్తిగా ఇక్కడి నుంచి వెళ్ళాను. వాస్తవంగా ఈమె సమృద్ధి ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళలేదు. మీరు మొదటి అధ్యాయంలో ఎందుకు ఆవిడ వెళ్ళింది అని అంటే, మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపునమునట్టుకు వెళ్ళును. ఎప్పుడు వెళ్ళారు? సమృద్ధి ఉన్నప్పుడు కాదు, చెప్పండి, కరువు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమేముంటుందంటే సమృద్ధి అని అంటుంది. ఆత్మీయులమైన మనము పోయిన వారంలో మనం నేర్చుకున్నాం. సిలువను గురించి చెబుతూ నేను కొన్ని తలంపులు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫలానా వారు ఇలాగ అనుకుంటున్నారు, ఫలానా వారు ఇలాగ అనుకుంటున్నారు, ఫలానా వారు ఇలాగ అనుకుంటున్నారు. కానీ విశ్వాసులమైన మనము సిలువను గురించి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, సిలువలో శక్తి ఉంది అని మనము నమ్మి వెంటాడవలసిన వారము అని జ్ఞాపకం చేశాను. ఈ భాగంలో ఈరోజు నేను జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటి అని అంటే, సమృద్ధి అంటే ఏంటి? సమృద్ధి అని అంటే నయోమి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే,
కావలసిన ఆహారము, వసతి ఇవి కాదు ఆమె ఉద్దేశం. ఆమె 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 ఉద్దేశంలో సమృద్ధి అంటే ఏంటి అని అంటే తన భర్త, తన కుమారులు, భర్త కుమారులు కలిగిన వ్యక్తి ఎప్పుడు అని అంటే దేశంలో కరువు ఉన్నప్పటికీ, ఆ కరువును వారు అనుభవిస్తున్నప్పటికీ భర్త తనతో ఉన్నాడు, కుమారులు తనతో ఉన్నారు. ఆ కారణం చేత ఆవిడ ఏమంటుంది అని అంటే, నేను వెళ్ళేటప్పుడు నా భర్తతో నా కుమారులతో వెళ్ళాను, అప్పుడు నాకు వారు ఉన్నారు కనుక నాకు సమృద్ధి. ఇప్పుడు వారు లేరు కనుక నేను సమృద్ధి కలిగిన దానినై వెళ్ళాను. ఇప్పుడు నేను లేమితో వస్తూ ఉన్నాను, కరువుతో వస్తూ ఉన్నాను. నయోమి అని అంటే స్వీట్నెస్, మారా అంటే చేదు. నన్ను నయోమి అని పిలవమాకండి, నన్ను మధురమైన వ్యక్తి అని పిలవమాకండి. నేను సమృద్ధి కలిగిన వ్యక్తిని కాదు. నేను ఇప్పుడు ఎవరిని అని అంటే చేదు అనుభవాన్ని కలిగిన వ్యక్తిని అని తన చుట్టూ తన దగ్గరికి వచ్చి పలకరించిన వారందరితో చెబుతుంది. ఇక్కడ ఒక తలంపు చెప్పి కొంచెం నేను ముందుకు వెళ్ళేటందుకు ప్రయత్నం చేస్తాను. మనం గుర్తించాల్సింది ఏంటి అని అంటే, మనము కొన్నిసార్లు మన సీజన్స్ లేదా మనం ఎదుర్కొనే పరిస్థితులు కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు తట్టుకోలేము మనం వాటిని, చాలా కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు చాలా బాధ పెట్టేవిగా ఉంటాయి, చాలా బాధ పెట్టేవిగా ఉంటాయి. కొన్నిసార్లు ఇక ఆ పరిస్థితులను మార్చలేమేమో అన్నట్లుంటాయి. 3 విషయాలు నేను చెప్పాను. మొదటిది, కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలాగుంటాయనంటే చాలా కఠినంగా ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటాయి. కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలాగుంటాయంటే చాలా బాధ కలిగించేవిగా ఉంటాయి. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్, వెరీ హార్డ్. మరికొన్నిసార్లు అన్చేంజబుల్గా ఉంటాయి, మారవు అన్నట్లుగా ఉంటాయి. ఆ పరిస్థితులే నయోమి అనుభవిస్తుంది. భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు. మోయాబు దేశంలో కోడలను వదిలిపెట్టి వచ్చింది, కోడలు తనతో పాటు వచ్చింది. ఇంటికి వచ్చేటప్పటికల్లా చెప్పండి ఏమీ లేవు. కానీ దేవుడు నయోమితో పాటు కోడలను పంపించాడు. కోడలు వచ్చినందుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మీరు 18 వచ్చిన చూస్తే అక్కడ ఒక తలంపును పట్టుకోవచ్చు. ఏమని ఉంటుందంటే, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరింది. ఇక మనస్సులో పడింది ఏమని, ఎలాగైనా సరే నా అత్తతో పాటు నేను వెళ్ళాలి. ఇది కోడల్లో పడిన మనస్సు. మన మనస్సు ప్రత్యేకమైంది. అందుకని ప్రవక్త అయిన యెషయా అన్నాడు, ఎవడి మనస్సు నా మీద ఆనుకొనునో అని జీవితమే మారిపోతుంది, వాడి పరిస్థితులే మారిపోతాయి, వారి నిర్ణయాలే మారిపోతాయి. వారు ఎదుర్కొనేవి కఠినమైనవైనా, వారు ఎదుర్కొనేవి బాధకరమైన పరిస్థితులైనా, వారు ఎదుర్కొనే పరిస్థితులు అన్చేంజబుల్ అయినా సరే, వారు ఎదుర్కొనే పరిస్థితులు ఏవైనా సరే మనస్సు దేవుని మీద నిలిపితే దేవుడు కదిలించగలడు, దేవుడు మార్చగలడు. దేవుడు నయోమి జీవితంలో నయోమి ఆలోచన చేసినప్పుడు ఏం కనపడుతుంది అని అంటే, నేను సమృద్ధి గలదానను. సమృద్ధి అని అంటే కనపడే వస్తువులు, వనరులు కాదు.
కుటుంబం, తన భర్త, తనకున్న 2 బిడ్డలు, ఆ కుటుంబము చాలా ప్రాముఖ్యమైంది. నేను అందుకనే 3 తరాలు అని నేను జ్ఞాపకం చేశాను. నేను, నా కుమార్తె, నా కుమారులు, వారికి ఇచ్చిన బిడ్డలు 3 తరాలు. మొదటి తరం నేనైతే, 2వ తరం నా బిడ్డలు, తర్వాత నా బిడ్డల బిడ్డలు, 3వ తరం. నాకు సమృద్ధి ఎవరు అని అంటే నా పిల్లలు, సమృద్ధి ఎవరు అని అంటే నా కుటుంబం. అది మధురం, అది ప్రత్యేకమైంది, అది ఉన్నతమైన స్థానం. నయోమి దాన్ని పోగొట్టుకుంది. ఎందుకు పోగొట్టుకుంది అని అంటే మనం కారణాలు వెతికితే చాలా ఉన్నాయి. సడన్గా తాను తీసుకోకూడని నిర్ణయము, ఆ బాధ కలిగించిన సమయంలో, ఆ కరువు వచ్చిన సమయంలో, తట్టుకోలేని ఆ వాతావరణంలో నిర్ణయాన్ని తీసుకొని కుటుంబం అంతా వేరే చోటికి వెళ్ళిపోయారు. చాలాసార్లు మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆయన దగ్గర కూర్చో. అందుకని యేసు ప్రభువు వారు ప్రజలందరినీ పిలిచాడు, నా యుద్ధకు వచ్చి నా యుద్ధ నేర్చుకునుడి అని అన్నాడు. ఎవరిని పిలిచాడు తెలుసా? ప్రయాసపడి భారము మోయిచున్న సమస్తమైన వారలారా, సమస్త పాపులారా అని వదిలేయట్లేదు. సమస్తమైన వారలారా, వారెవరన్నా కానీ మీ భారాన్ని మీరే మోస్తూ ఏమి తోయకపోతే మీరు చేయవలసిన పని ఏంటంటే నా దగ్గరికి రండి, నేను విడిపిస్తాను, నేను విశ్రాంతినిస్తాను. అంతేకాదు, నా యొద్ద వచ్చి నా యొద్ద మీరు నేర్చుకొనుడి. ఎంత పెద్ద మాట! 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనం ఉంటుంది. ఆ పెద్ద మాట కింద ఒక ప్రత్యేకమైన తలంపు ఉంది. చూడండి, ఏ మనసు అంట? దీన మనస్సు. ఎవరికి ఉంది ఆ మనస్సు? యేసు మనసు. ఇప్పుడు రూతుకు ఏ మనసు వచ్చింది? తన అత్తతో వెళ్ళాలన్న మనసు వచ్చింది. ప్రవక్త అయిన యెషయా ఏ మనసు గురించి చెబుతున్నాడు? ఎవని మనస్సు నా మీద ఆనుకునే మనస్సు. ఆనుకోవాలి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును. కనుక మీరు నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? మీ మనస్సును మార్చుకోనండి, దీన మనస్సును నేర్చుకోనండి. మనస్సు దేవుని మీద పెట్టడం నేర్చుకోవాలి. మనస్సు ఎప్పుడు పరిపరి విధాలుగా పరిగెడుతూ ఉంటుంది. పరిగెత్తిన ఓర్ప అత్తను ముద్దెట్టుకొని వెళ్ళిపోయింది. రూతు నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం? నీ దేవుడే, నీతో పాటే నేను వస్తాను. యేసు దగ్గరికి ఎవరు వచ్చినా ఆయన ఏం చేస్తాడు అని అంటే, దీన మనస్సు గలవాడు గనుక నా యొద్ద నేర్చుకొనుడి. కనుక నా మీద మీ కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నాడు. ఏమి నేర్చుకోవాలి? మన మనస్సును దిద్దుకోవటం నేర్చుకోవాలి. మనస్సును నిలుపుకోవటం నేర్చుకోవాలి. మనస్సు దేవుని వాక్యము చెబుతున్న రీతిగా బ్రతకడం, మార్చుకోవడం, సరిచేసుకోవడం మనం నేర్చుకోవలసిన వారమైనాం. ఆ మనస్సు మనం ఎప్పుడైతే ఆ వాతావరణంలోకి మన మనస్సును మలుచుకుంటామో, మన పరిస్థితులు ఎంత కష్టమైన అయినా మనం ఏం చేస్తాము అని అంటే, మీరు 21వ వచనం చూస్తే ఏమని రాయబడింది అని అంటే, 21వ వచనం, నేను సమృద్ధి గలదానై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలిగా రాజేసును. మీరు నన్ను నయోమి అని పిలవనేలా, యెహోవా నా మీద విరోధంగా సాక్ష్యం పలికెను. సర్వశక్తుడు నన్ను బాధపరచనని వారితో చెప్పెను. అట్లు నయోమి ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అను ఆమె కోడలను మోయాబు దేశం నుండి తిరిగి వచ్చేది. వారిద్దరూ యవల కోత ఆరంభములో ఎక్కడికి చేరారు? బెత్లెహేముకు చేరారు. బెత్లెహేము దేవుని ఇల్లు.
బెత్లెహేము సమృద్ధి ఉన్న చోటు. బెత్లెహేము దేవుని సన్నిధి ఉన్న చోటు. పరిస్థితులు ఎలాగన్నా ఉండు, మనం చేరవలసింది దేవుని సన్నిధికి చేరి ఇలా కూర్చోవాలి. దేవా, ఈ నా పెయిన్ఫుల్ పరిస్థితుల్లో, బాధ కలిగించే ఈ పరిస్థితుల్లో, ఎటు దారి తెలియని, అర్థం కాని ఈ హార్డ్ సిచ్యువేషన్లో, మార్పు చెందని ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి? ఇది మనం నేర్చుకోవాల్సింది. బేతేలుకు రావాలి, బెత్లెహేముకు రావాలి, దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొద్దకు రావాలి, దేవునితో గడపాలి, దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి అడగాలి. దేవా, నేను 10th వెళ్తూ ఉన్నాను. 10th క్లాస్లోకి వెళ్ళే నేను ఏమవ్వాలి అని అంటే, ఇదిగో ఈ జిల్లాలో ఫస్ట్ రావాలి. ఇంటర్ అయిపోయింది, ఈ ఇంటర్ ఎగ్జామ్ రాసి నేను టాపర్లో ఉండాలి. డిగ్రీలోకి నేను వెళ్ళాను, నేను కంటిన్యూగా ఫలానా చదువు చదివేంత వరకు నేను ముందుకు వెళ్ళాలి. నీవు నాకు సహాయము చేయండి. ఇది మనం అడగాల్సింది, ఇది మనం చేయాల్సింది. కుటుంబ పరిస్థితులు భిన్నంగా ఉంటే ఆయన దగ్గర కూర్చొని ఆయన మార్చగలిగిన వాడు కదా, ఆయన సహాయం చేయగలిగిన వాడు కదా. అక్కడికి మనం చేరవలసిన వారమైన అత్త కోడలు అక్కడికి చేరారు. అత్త మనస్సు గలిబిలిగా ఉన్నా, నన్ను మారా అని పిలవమని చెప్పినా, కోడలు మనస్సు ఎవరి మీద ఉంది అని అంటే, మారాను మధురంగా చేసిన ఇశ్రాయేలీయుల దేవుని మీద ఉంది. మనస్సు దేవుని మీద నిలుపుకుంది. అందుకని దేవుడు కోడలు నిమిత్తమై, కోడలు కొరకై, కోడలు ద్వారా అద్భుతాన్ని చేశాడు అని 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తాం. ఏమంటారు తెలుసా? 2వ అధ్యాయం 2వ వచనంలో మొదటి వచనాన్ని చూస్తే ఇలాగ రాయబడింది. నయోమి, ఎస్, బంధువు ఒకరు ఉన్నారు. ఎవరంట? అతడు ఎటువంటి వాడంట? అతడు ఆస్తిపరుడు. భూలోకములో ఆస్తిపరులు ఎవరైనా ఉన్నారా అని అంటే వేళ్ల మీద లెక్క పెడతాం మనం. 100లో నుంచి కొంతమందిని తీసి ఇలాగ చేస్తాం. కానీ అందరికంటే ఆస్తిపరుడు ఎవరు అని అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఆ దినాల్లో కళ్ళకు కనపడుతున్న ఆ దినాలలో, రూతు కాలంలో బోయాజు అన్న వ్యక్తి ఆస్తిపరుడు. అడుగుతూ ఉంది అతను. ఏమని అడుగుతుంది అని అంటే, అత్తమ్మా, నీ సెలవైతే, నీ కటాక్షము నాకున్నట్లయితే, నీ సెలవైన ఎడల నేను పోయి పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగే ఏరుకొందునని నయోమితో చెప్పగా, ఆమె, అమ్మో, నా కుమారి వెళ్ళు, మై డాటర్కు, నా కుమారి వెళ్ళు, దేని కొరకు వెళ్ళు? పరిగా ఏరుకోవటం చాలా కష్టం. ఆ కష్టమైన పని చేసేటందుకు తన మనసును నిలుపుకుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలగజేసేవాడు. మనిషి కష్టపడేటందుకు ఇష్టపడట్లేదు. కానీ మనం మార్చుకోవాలి దిశను. మనం దేని కొరకు అడుగులు ముందుకు వేయాలంటే కష్టపడేటందుకు. మనం కష్టపడితే ఫలితము దేవుడిస్తాడు, వృద్ధిని దేవుడిస్తాడు. అంతేకాదు, సాధారణమైన జీవితాన్ని కాదు మనం గడిపేది, ఇతరుల కంటే భిన్నమైన జీవితాన్ని మనం జీవించగలం కష్టపడినప్పుడు. మనం పని చేసినప్పుడు మీరే చూడండి, చదివి చూస్తే, చదువులో నువ్వు టాపర్ అయితే నీ కొరకు మనుషులు ఎత్తుక్కుంటూ వస్తారు. చదువులో నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, ఆ ఇంటి చుట్టే తిరగాల్సింది వస్తుంది, ఆ పేట చుట్టే ఉండాల్సింది వచ్చింది. ఆ తర్వాత జీవితం కూడా ఆ ఇంటికే పరిమితం అవుతావు. నువ్వు టాపర్ అయిపోతే ఆ పరిస్థితులన్నీ మారతాయి.
ఏం చెప్పడం నా ఉద్దేశం, ఏం మాట్లాడడం నా ఉద్దేశం. మనస్సు నిలుపుకుంది అని అర్థమైంది. ఇప్పుడు మనస్సు నిలుపుకున్న ఆవిడ, అత్త మనసేమో గాయంతో ఉంది, నయోమి మనసేమో ఒత్తిడితో ఉంది. నేను సమృద్ధి గలదానని వెళ్ళాను, పోగొట్టుకున్నాను. భర్తను పోగొట్టుకున్నాను, బిడ్డలను పోగొట్టుకున్నాను. నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి. అయితే దేవుడు ఎటువంటి వాడు అని అంటే, మారాను మధురంగా మార్చేవాడు, కనికరం చూపించే దేవుడు. ఈ అమ్మాయి ఎందుకు వచ్చింది అని అంటే, అత్తమ్మ నీ దేవుడే నా దేవుడు. దేవుని మీద ఆధారపడి వచ్చింది. నీ జనమే నా జనం. దేవుని మీద ఆధారపడి మనం నిలబడితే దేవుడు చేయలేనిదంటూ, దేవుడు ఇవ్వలేదంటూ ఏది లేదని మనకు తెలుసు. మనకెప్పుడు ఎక్కువగా మనల్ని వెంటాడేవి ఈ మూడే. మరలి నేను జ్ఞాపకం చేస్తున్నాను. హార్డ్గా, కఠినంగా ఉండే సీజన్ మన మీదకి అప్పుడప్పుడు వస్తుంది. చాలా కఠినంగా ఉంటుంది. ఎంత మనము వారి మీద ప్రేమ చూపించినా వారు మన మీద ప్రేమ చూపించరు. కఠినం. మనం వెళ్ళే కొలది కఠినపరచబడతారు, కఠినంగా మారిపోతారు. అది ఇశ్రాయేలీయులను నడిపించటందుకు వెళ్ళిన మోషే కాలంలో మనం చూస్తాం. మోషే అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఫరో హృదయము దేవుడే కఠిన పరుస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు వేరే వారి ద్వారా కఠినమైన పరిస్థితులు మనకు రావచ్చు. కొన్నిసార్లు మన అభివృద్ధి కొరకై దేవుడే కఠినమైన వాతావరణాన్ని అనుమతించవచ్చు. దాని గుండా మనం వెళ్ళవలసిన వారమే. రెండవది పెయిన్, తట్టుకోలేని బాధ. తట్టుకోలేనంత బాధ ఎవరితో చెప్పుకున్నా తీరదు. ఆ బాధ ఎవరు తీర్చరు. కొన్నిసార్లు వచ్చింది. మనం మర్చిపోవద్దు, అటువంటి పరిస్థితులు మనకున్నా మనతో విడిచిపెట్టకుండా ఉండేది ఎవరు అని అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడు దేవుడు అద్భుతం చేయాలి అని అంటే మనం ఆ దారి గుండా కొన్నిసార్లు వెళ్ళవలసి వస్తుంది. అది కఠినం. కొన్నిసార్లు దేవుడు శ్రేష్టమైంది ఇచ్చినందుకు ఆ దారి గుండా మనల్ని నడిపిస్తాడు. వెళ్ళాలి. నాకే ఎందుకు, నీవే ఆ స్థాయిలోకి వెళ్ళాలి. నీవే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి గనుక అది నీకే. నీకు అవసరం లేదు అనుకుంటే, నువ్వు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని దేవునికి నీకు ఒడంబడిక లేకపోతే నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు. అందరూ ఎలాగ బతికేస్తారు, నువ్వు కూడా సాధారణంగానే బతకచ్చు. దానికి భిన్నంగా బ్రతకాలంటే ఖచ్చితంగా కష్టపడాల్సిందే. ఆ దారి గుండా వెళ్ళాల్సిందే. రూతు కూడా ఓర్పాలాగానే వెళ్ళిపోవచ్చు. ఒక ముద్దెట్టి క్షణంలో అయిపోయే పని. వెళ్ళిపో అని చెప్పింది ఈమెను కూడా. ఆ వచ్చిన 18 వచ్చిన చదివితే మనకేమో, తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనసు కుదిరినది అని నయోమి అంగీకరించి ఇక ఏం మాట్లాడకుండా తనతో పాటు తీసుకొని వచ్చింది. ఈమెకు తెలుసు తనతో పాటు తీసుకొని వస్తే ఊరు వాళ్ళందరూ ఏమంటారో అని, ఊరిలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోవాలని, ఎంత కష్టపడాల్సింది వచ్చిందో అని నయోమికి తెలిసిన రూతు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించి. అప్పుడప్పుడు మనము తల్లిదండ్రులమైన మనము కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం. మన పిల్లలు తీసుకునే నిర్ణయాన్ని నో అంటాం. ప్లీజ్, మనం నో అని చెప్పకముందు దేవుడు ఏం చెబుతున్నాడో చూడాలి. ఒకవేళ మన దృష్టికి అది కష్టంగానే కనబడవచ్చు, కానీ వాళ్ళ దృష్టికి అది భిన్నంగా ఉండవచ్చు. వాళ్ళలాగా మనం చూడలేము. నేను చెబుతాను, మా బాబు చూసినట్లు పరిస్థితులను నేను చూడలేను. మా బాబు కూడా తన కుమారుడు చూసినట్టు వాడు నేను చూడలేనని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే జనరేషన్ గ్యాప్ ఏర్పడుతుంది. ఇప్పుడు రూతు మనసు నిలబడింది కనుక రూతు మీద దేవుడు కనికరపడ్డాడు. ఆ పరిగె ఏ పొలంలోనైతే ఏరుతుందో దేవుని వాక్యం చెబుతుంది,
అదే పొలానికి చెందిన వ్యక్తిని భర్తగా కలిగి ఆ పొలములో పరిగె ఏరుకున్న ఆ పొలానికే ఓనరమ్మైంది, నాయకురాలైంది. అది దేవుని మహా కృప. బైబిల్ చెబుతుంది రూతు ప్రత్యేకమైన వ్యక్తి అని. రూతు పేరు మీద ఒక గ్రంథం బైబిల్లో చేర్చబడింది. నీ పరిస్థితులు ఏవైనా సరే, కదిలే దేవుడు, నీ కొరకు కదిలి వచ్చిన దేవుడు, నేను నడిపించే దేవుడు ఒకరున్నారు. నువ్వు ఎటు వెళితే ఆ చోట నీతో పాటు వచ్చే దేవుడు ఒకరున్నారు. ఆయన మీద ఆధారపడవలసిన వారమైనా, ఆయన దగ్గర కూర్చోవలసిన వారమైనా, ఆయన ఏం చెబితే దాన్ని పట్టుకోవలసిన వారమైనా, ఆయన ఏం ఆలోచనిస్తే అలాగ మనం ప్రవర్తించవలసిన వారమైనా, అలాగ మనం ప్రవర్తిస్తే జరిగే అద్భుతం బైబిల్లో ఎలాగుంది. నిర్గమాకాండం 14:21. ఈ సిచ్యువేషన్ అంతా మీకు తెలుసు. మోషే ముందు సముద్రం ఉంది, మోషే వెనకాల ఐగుప్తీయులు ఉన్నారు, సైన్యం ఉంది, సర్వసైన్యం ఉంది. ఇప్పుడు చూడండి, మధ్యలో ఉన్నాడు. ఇటు సముద్రం ఉంది, వెనకాల సైన్యం ఉంది. మోషే ఒక్కడేనా? కాదు, ఇశ్రాయేలు సైన్యమంతా ఉన్నారు. దేవుని మీద ఆధారపడి దేవుని దగ్గరికి వచ్చిన సమూహం అంతా ఉంది. వారు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి అడ్డుగా, వారి ఎదురుగా, వారు ప్రయాణం ఆటంకం కలిగించే విధంగా సముద్రం వచ్చింది. ఆ సముద్రం పేరే ఎర్ర సముద్రం. మోషే ఏం చేశాడు అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడిచ్చిన జవాబు. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, మోషే తన చెయ్యి చాపినప్పుడు ఇప్పుడు ఎవరు పనిచేస్తున్నారు అనంటే దేవుడు పనిచేస్తున్నాడు. నువ్వు నిలబడితే, నీవు అడుగుల ముందుకు వేస్తే దేవుడు నీ కొరకై పనిచేస్తాడు. నువ్వే నిలబడాలి, నేనే ముందుకెళ్ళాలి. నేను నిలబడితే నా దేవుడు సహాయం చేస్తాడు. ఏం జరిగింది అనంటే ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును దేన్ని తొలగించాడు? సముద్రము తొలగించాడు. సముద్రం తొలగిపోయింది. అద్భుతం చేశాడు. తొలగిపోయిన సముద్రం కింద ఉండవలసిన ఇసుక లేదు, ఇసుకను మార్చేశాడు దేవుడు. దేనిగా మార్చాడు అని అంటే నేలగా మార్చేశాడు. ఆరిపోయింది ఆ నేల, ఆరిన నేలగా మార్చేశాడు. దేవుడు మార్చగలడు మన పరిస్థితులను, దేవుడు మార్చగలడు మన బాధను, దేవుడు మార్చగలడు మన పెయిన్ను, దేవుడు మార్చగలడు మన కఠినమైన పరిస్థితులను, దేవుడు మార్చగలడు మన అన్చేంజబుల్ రీజన్స్ ఏమున్నా సరే, పరిస్థితులు ఏమున్నా సరే ఆయన మార్చగలడు. ఆయన దేన్ని మార్చాడు అని అంటే ఇసుకను నేలగా మార్చాడు. సముద్రమును ఏం చేశాడంట? తొలగించాడు. బైబిల్ ఎంత బాగుందో చూడండి. సముద్రాన్ని ఏం చేశాడు? తొలగించాడు. ఆరిన నేలగా చేశాడు. ఇశ్రాయేలీయులను బయటికి తీసుకొచ్చాడు. ఆ దేవుడు ఈరోజు నా దేవుడయ్యాడు. ఎంత భాగ్యం! ఆ దేవుడు ఈరోజు మన దేవుడయ్యాడు. ఆ దేవుడు నీ కుటుంబానికి దేవుడయ్యాడు. ఆ దేవుడు రూతుకు దేవుడయ్యాడు. రూతు మోయాబీరాలైన రూతు ఆ దేవుని నమ్మింది. ఏ పొలములోనైతే పరిగేరుకుందో దేవుడు మార్చేశాడు. మారదు అనుకున్న పరిస్థితిని, మారా అనుకున్న ఆ పరిస్థితిని దేవుడు ఏం చేశాడంటే మధురంగా మార్చాడు. మారాను దేవుడు మధురంగా మార్చాడు. ఎందుకు అనంటే ఆయన మార్చగలడు. నీ పని నీ మూలన ఏ పని జరగట్లేదు అని అనుకుంటున్నా అన్ని పనులు నువ్వు నిలబడితే జరుగుతాయి అని చెప్పగలిగిన వాడు ఈ దేవుడు. ఆయన కదిలే దేవుడు, ఆయన విజయం ఇచ్చే దేవుడు.
ఆ రూతు గ్రంథం 2వ అధ్యాయంలో బోయాజుల గురించి చెప్పబడిన మాట ఏంటి అంటే, ఆయన మిగుల ఆస్తి గలవాడు. మనం ఆరాధించే దేవుడు అంత గొప్ప దేవుడు. అంత గొప్ప వారిని మించి వారిని కాపాడుతున్న శక్తి కలిగిన దేవుడు. ఈ ఉదయకాలము ఆ దేవుడు మనకు సహాయము చేసేటందుకు ఇష్టపడుతున్నాడు. 2 చేతులను దేవుడి వైపెత్తి, దేవుని ద్వారా వెలిగించబడిన మనము మన కుటుంబాలలో, మన కుటుంబీకుల జీవితాలలో అద్భుతము చేయగలిగిన దేవుడు, సహాయము చేయగలిగిన దేవుడు, జయమివ్వగలిగిన దేవుడు మనకున్నాడు అని 2 చేతులను దేవుని వైపెత్తి మన కుటుంబాలలో ఉన్న సభ్యులను మనం జ్ఞాపకం చేసుకొని ఆయన అడుగుదాం, ఆయన మీద ఆధారపడదాం. దేవా నీవు నా దేవుడు, దేవా నీవు నా సహాయకుడు, నా మీద జాలిపడి ఆనాడు నయోమిని, ఎస్తేరును, మోషేను ఆశీర్వదించిన దేవా, ఈరోజు మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా పరిచర్యలో ఉన్న వారిని మీ నామమందు ఆశీర్వదించండి, మీ సహాయం అనుగ్రహించండి. కృప కలుగునుగాక. కనికరం చూపించి మీ చిత్తానుసారంగా వర్ధిల్లింపజేస్తూ మీరు మహిమ పొందమని యేసు నామమందు ఈ ప్రార్థనలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల ఇక్కడ చేరిన మనకందరికీ, ఇక్కడికి రాలేక కొన్ని రకాల పనులు బాధ్యతలను బట్టి ఇంటి దగ్గరే ఉంటున్న మన ప్రియులను, మన కుటుంబ సభ్యులను దేవుడు విడిపించి వారికి సహాయం చేయునుగాక. అలాగే సకల పరిశుద్ధులకు, భూలోకములో ఉన్న సకల పరిశుద్ధతలను దేవుడు అన్ని వేళల తోడయండి అద్భుత రీతిగా నడిపించి ప్రశాంతతను, నెమ్మదిని, క్షేమమును, జయమును వారికి అనుగ్రహించి అద్భుత రీతిగా కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్.